హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నిరంజన్ పోలే. మహానగరంలో డ్రగ్స్ గంజాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈరోజు కూకట్పల్లి నియోజకవర్గంలో జాగృతి విద్యార్థి విభాగంలో ఈ సేఫ్ టు డ్రగ్ సిటీ అనేది ఒక కార్యక్రమాన్ని విద్యార్థులతోని శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు, అదేవిధంగా జాగృతి విద్యార్థి విభాగం సంబంధించిన యువతి యువకులు ఒక ర్యాలీ నిర్వహించి ఒక మంచి సందేశాన్ని ఈ మహానగరంలో ఉండి విద్యార్థులకు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సమాజంలో ఉన్న యువత చెడు మార్గంలో ప్రయాణించొద్దని ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, అనేక మంది విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరై తమ యొక్క భావాలను వ్యక్తపరుస్తూ, అదేవిధంగా సామాజిక కార్యక్రమాలు చేపడుతున్న కవితక్క గారికి అండగా నిలబడడం, అదేవిధంగా విద్యార్థి లోకానందరినీ కూడా ఉత్తేజపరిచింది. అదేవిధంగా కవితక్క గారు జాగృతి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు, అనేక సమస్యలపైన పోరాటం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ మధ్య చూస్తే బీసీలకు 42% అనే దాని మీద ఒక సంవత్సరం కాలం నుంచి బీసీల పట్ల ఆమెకు ఉన్నటువంటి ప్రేమని చూపిస్తూ అనేక కార్యక్రమాలు చేపట్టారు. అదేవిధంగా విద్యార్థుల ఫీజు రిమైండ్స్ మీద, అదేవిధంగా మహిళలకు 2,500 రూపాయల పింఛన్ విషయంలో కూడా రకరకాల సమస్యల పట్ల కవితక్క గారు పోరాటం చేయడం అభినందనీయం. కాబట్టి కవితక్క గారు, మీరు అలాగనే పోరాటం చేయండి. మీకు యావత్ తెలంగాణ సమాజం అండదండలు అందిస్తుంది. అదేవిధంగా సామాజిక తెలంగాణ కావాలని ఒక నినాదాన్ని తీసుకున్నారు. కాబట్టి బహుశా ఎవరు ఆ నినాదాన్ని తీసుకోలేదు. మీరైనా తీసుకొని తెలంగాణ జనంబాట కార్యక్రమంలో బయలుదేరి ప్రజలను, వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. కాబట్టి భవిష్యత్తులో మీకు ఎలాంటి సహాయ సహకారాలన్నా తెలంగాణ సమాజం తప్పకుండా అందించాలని, అదేవిధంగా ప్రజలు కూడా ఎవరి సమస్యలపైన పోరాటం చేస్తారో వాళ్ళు కూడా స్పందించి కవితక్క గారికి మద్దతు ఇవ్వాలని పోలే న్యూస్ వారి తరపు నుంచి విజ్ఞప్తి చేస్తారు.